కోరుకుంటున్నాం. మరొక ప్రొడ్యూసర్. వేదికని అలంకరించిన పెద్దలకు, ఇచ్చేసిన పెద్దలకు, అందరికీ కూడా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మరి ఈరోజు సముద్ర గారు ప్రొడక్షన్లో మరి ఈ సినిమాని రామ జన్మభూమి మంచి సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఆయనకి మంచి డబ్బులు రావాలి. ఈ సినిమా మరి పాన్ ఇండియా లా రూపొందుకుంటుంది. ఇప్పుడే మరి 5 లాంగ్వేజ్ల్లో తీస్తున్నారు ఆయన. మరి ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మరి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి దీన్ని సక్సెస్ఫుల్గా మరి ఇక్కడికంటే కూడా మన హిందీలో ఈ టైటిల్ చాలా స్పీడ్గా వెళ్తుంది. హిందీలో కూడా మరి బాంబేలో కూడా మరి తొందరగా మంచి ఈవెంట్ పెడితే అక్కడ నుంచి అడ్వాన్సులు రావడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. మరి సక్సెస్గా కోరుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చిన ఈ అవకాశం లేదండి. సముద్ర గారు ఆయన హార్ట్ఫుల్గా తీస్తున్నారు. ఇది కాంప్రమైజ్ గారు ఆయన ఒక్కటేంటంటే ఇవాళ ఒక 10 కోట్లు మొదలు పెడితే ఆయన తీయాలంటే మినిమం 15 కోట్లు అవుద్ది. దానికి రెడీ అయితేనే మనం ఆయనతో సినిమా చేయాలి. ఇప్పుడు ఈ రామ జన్మభూమి కనీసం ఒక 500 కోట్లు ఆయనకి రెవెన్యూ వచ్చేస్తుంది. డోంట్ వరీ. అక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తీస్తే మాత్రం ఆయన 500 కోట్లు మళ్ళా తెలుగు ఇండస్ట్రీ నుంచి, టాలీవుడ్ నుంచి ఇది బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్స్ అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. ఒక ఫోటో తర్వాత ఫోటోగ్రాఫర్